సీఎంగా చంద్రబాబు మొదటి 3 సంతకాలు వీటిపైనే. చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటిగా వేటిపైన సంతకాలు చేస్తారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు మొదట మెగా డీఎస్పీ పైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా ఎన్నికల ముందే ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్పీని ప్రకటించింది. అయితే కేవలం 6,200 పోస్టులకే ప్రకటన ఇచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్తో దానికి బ్రేక్ పడింది. యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూటమికి జై కొట్టడంతో వారిని సంతృప్తి పరచాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకాన్ని మెగా డీఎస్పీని పెడతారని తెలుస్తోంది. మెగా డీఎస్పీ పేరుకు తగ్గట్టుగా భారీగా టీచర్ ఉద్యోగాలు నియామకాలకు ప్రకటన ఇస్తారని తెలుస్తుంది. ఇక చంద్రబాబు సీఎంగా తన రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేశారు. వైసీపీ ఘోర ఓటమిలో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలు ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఉంటుందని సమాచారం. ఇక మూడోది పెన్షన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తాము అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి పెన్షన్తో జూలై 1న 7,000 పెన్షన్ ఇస్తామని హామీనిచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో 2,000గా ఉన్న పెన్షన్ను జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 చొప్పున పెంచి 3,000 రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పెన్షన్ 3,000 రూపాయలు అయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 4,000 ఇవ్వనుంది. జూలై 1న పెన్షన్ లబ్ధిదారులు రూపాయలు 7,000 అందుకోనున్నారు. ఇలా మొత్తం 3 ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమల్లోకి తెస్తారని తెలుస్తుంది.